SVN న్యూస్ విశాఖపట్నంలో రైతు బజార్ ఎదురుగా ఇండియన్ మోడర్న్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రముఖ నటుడు సుమన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన విద్య అన్నారు. యువకులు, స్త్రీలు మార్షల్ ఆర్ట్స్ తో మానసిక దృఢత్వంతో పాటు శారీరకంగా బలంగా తయారవుతారని అన్నారు. ప్రాంతానికి అనుగుణంగా, సందర్భానికి అనుగుణంగా మనం ధరించే దుస్తులు ఉండాలని, భారతీయ సాంప్రదాయాలను ఎప్పుడూ మర్చిపోకూడదని విద్యార్థులకు హితవు పలికారు. అందరికీ నమస్కారం అండి. నేను యాక్టర్ సుమన్. ఇక్కడ విశాఖపట్నంలో సీనియర్ కరాటే మాస్టర్ రమణ గారిది 6వ డోజో. ఆరో డోజో అంటే క్లబ్ ఇది. కరాటే వాటిలో చాలా సంవత్సరాల నుంచి ఆయన, నాకు తెలిసి 25 years నుంచి చాలా కష్టపడుతూ ఆయన ఈ లెవెల్కి వచ్చారు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన శిష్యులు ఉన్నారు. నేను చాలా టోర్నమెంట్స్కి నేను వైజాగ్ వస్తుంటాను. చాలా టోర్నమెంట్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం, ఒకవేళ పార్టిసిపేట్ చేయకపోతే వచ్చి అలా గెస్ట్గా వచ్చి రావడం పోవడం. మార్షల్ ఆర్ట్ మీద మంచి ఇంట్రెస్ట్. ఈ మార్షల్ ఆర్ట్ ప్రొఫెషన్ని కంటిన్యూ చేయడం అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే వాళ్ళకి ఇన్కమ్ కానీ, లేదా స్టూడెంట్స్ కానీ, ఎందుకంటే ఎగ్జామ్స్లో కొందరు రారు, వేరే హెల్త్ రీజన్స్ కొందరు రారు. బట్ ఏది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా రమణ మాస్టర్ పాపం ఇంతవరకు లాక్కొని వచ్చారు. ఇది 6th డోజో. ఎప్పటి నుంచో నాతో ఏంటంటే, సార్ ఒకసారి మీరు మా డోజోకి రావాలి, ఒకసారి మీరు మా ఓపెనింగ్కి రావాలి, ఫంక్షన్ రావాలి, కుదరట్లేదు నాకు. ఎప్పుడు కొన్ని షూటింగ్స్ వల్ల మిస్ అయింది. ముందుగా మనస్ఫూర్తిగా సీనియర్ కరాటే మాస్టర్ రమణ గారికి నా అభినందనలు. ఆయన ఇంతవరకు స్టూడెంట్స్ అందరినీ ట్రైన్ చేసి ఎంతోమంది స్టూడెంట్స్ బ్లాక్ బెల్ట్స్ తీసుకున్నారు. మహిళలు చాలామంది ఉన్నారు. ఇది చాలా అవసరం ఈరోజు మహిళలకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ రమణ మాస్టర్. అండ్ వరుసగా టోర్నమెంట్స్, సెమినార్స్ ఆ విధంగా కంటిన్యూ చేస్తూ ఆ మార్షల్ ఆర్ట్ ప్యాటర్న్, కరాటే ప్యాటర్న్ ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్గా నడిపిస్తూ తనకంటూ ఒక ఫాలోయింగ్, తనకంటూ శిష్యులు, అలాగే ఆయన చాలామంది వెల్విషర్స్ కూడా చాలామంది సపోర్ట్గా ఉన్నారంటే ఆయన శ్రమ, ఆయన కష్టపడడం చూసి చాలామంది ఆయనకి వెల్విషర్స్, ఆయనకి సపోర్ట్గా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ ఈరోజు చాలామంది పేరెంట్స్ వచ్చినారు. పేరెంట్స్ కూడా నేను ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు మార్షల్ ఆర్ట్లో ఉన్న ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని చిన్న పిల్లల్ని పంపించి వాళ్ళు మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలని వాళ్ళ తపన. అలాగే మహిళలు చాలామంది, వాళ్ళ మహిళలు మార్షల్ ఆర్ట్ నేర్చుకుంటే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. రేపు భవిష్యత్తులో వాళ్ళు బయట ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా, లేదా వర్క్కి వెళ్ళాలన్నా, లేదా నైట్ టైంలో ఏదైనా క్లాస్కి వెళ్ళాలన్నా, ఏదైనా ధైర్యంగా వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు కూడా ఒక ధైర్యం వచ్చి మహిళలను వాళ్ళు ఎంకరేజ్ చేయడం, అది కూడా నేను అభినందిస్తున్నాను. అలాగే చిన్న పిల్లలు కూడా ఉన్నారు. చిన్న పిల్లలు కూడా 6th class నుంచి ఉంటున్న పిల్లలను కూడా వాళ్ళు పేరెంట్స్ పంపించారంటే మార్షల్ ఆర్ట్ అవేర్నెస్ వాళ్ళు తెలుసుకున్నారు. మార్షల్ ఆర్ట్ అంటే ఏంటి, మార్షల్ ఆర్ట్ అంటే సెల్ఫ్ డిఫెన్సే కాదు, అది క్రమశిక్షణ, అది ఎట్లా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, ఇవన్నీ తెలుసుకుంటుంది. ఇది అన్నీ ఏంటంటే స్కూల్ కాలేజీలో నేర్పించడం ఏంటంటే అది చదువు తర్వాత కొంచెం డిసిప్లిన్. బట్ ఇలాంటి ఒక క్రమశిక్షణ ఉందంటే మార్షల్ ఆర్టే నేర్పిస్తుంది. ఇది నేను అనుభవించాను, నా ఎక్స్పీరియన్స్. అందుకే నేను మీకు చెప్తున్నాను. చిన్న వయసులో 11 years ఉన్నప్పుడు మా పేరెంట్స్ నన్ను మార్షల్ ఆర్ట్కి పంపారు. ఎందుకు నా పంపారు, ఏంటిది, ఏదో ఆడుకోవచ్చు కదా సరదాగా అనుకున్నాను. అంటే గేమ్స్ కూడా నన్ను వదిలేసేవారు. ఒక సైడ్లో కబడ్డీ ఆడడం, ఒక సైడ్లో క్రికెట్, ఒక సైడ్ హాకీ. బట్ మార్షల్ ఆర్ట్ అంటే కంపల్సరీగా వెళ్ళాలని చెప్పి వారానికి 3 క్లాసులు నేర్పించారు. అంటే 11 yearsలో నేను జాయిన్ అయ్యాను. ఇలా 50 years ఇప్పుడు క్లాస్ అయిపోయింది. దీంట్లో నేను నేర్చుకుంది ఏంటి, దీంట్లో నాకు అనుభవం ఏంటి చెప్పారంటే, మనిషికి జీవితంలో ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు నేను చూస్తుంటే చాలామంది లైఫ్లో అప్సెట్ అయిపోయి పాపం డ్రగ్స్కి వెళ్ళిపోయి, మందుకి వెళ్ళిపోయి, డ్రింక్స్కి వెళ్ళిపోయి పాపం వాళ్ళు దానికి వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. ఆ పిల్లలు పోలీసులో అరెస్ట్ అయినప్పుడు, లేకపోతే మీ ముందు దొరికినప్పుడు వాళ్ళ ఫోటోలు, వాళ్ళ ఫేస్ వచ్చిన తర్వాత తల్లిదండ్రులు పాపం చాలా అవమానానికి వాళ్ళు గురి అవుతున్నారు.
సో అలా కాకుండా ఇలాంటి సిచ్యువేషన్ లైఫ్లో వచ్చినప్పుడు కూడా మనం ఫైట్ చేయొచ్చు, మన ధైర్యంగా ఉండొచ్చు. ఒకటి హెల్త్, ఈరోజు హెల్త్ చిన్న టీనేజ్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ రావడం, ప్రాబ్లమ్స్ రావడం డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, మెంటల్ డిప్రెషన్, ఇలాంటిది తీసేయవచ్చు. ఫిట్గా ఉండొచ్చు. అంటే యంగ్లో ఉన్నప్పుడు ఫిట్ వేరే, బట్ ఏజ్ పెరిగేసరికి మనకి అంటే రిటైర్మెంట్ ఏజ్ 60 అంటారు. 60 తర్వాత కూడా ఫిట్నెస్ లెవెల్, 60 తర్వాత కూడా స్మార్ట్గా ఉండాలి, 60 తర్వాత కూడా వాళ్ళు ఏంటంటే ఎవరైనా డిపెండ్ అవ్వకుండా ఉండాలంటే మార్షల్ ఆర్ట్స్ ఓన్లీ ఒక జర్నీ అనమాట. సో ఆ విధంగా అన్ని విషయాలు తెలుసుకొని ఈరోజు విశాఖపట్నం ఒక పెద్ద మార్షల్ ఆర్ట్ హబ్ అయిపోయింది, కరాటే మెయిన్గా. ఎందుకంటే నేను చాలా ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి వచ్చినాను. సో ఆ విధంగా పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లల్ని పంపించినందుకు రమణ లాంటి ఒక సీనియర్ మాస్టర్ అది కరెక్ట్గా యూజ్ చేసుకుని పిల్లల్ని ట్రైన్ చేసి తనకు ఒక మంచి పేరు సంపాదించడం కాకుండా వాళ్ళకి ఇది నేర్పించడం. సో అన్ని విధంగా నాకు రమణ మీద నాకు చాలా ఒక సంతోషం, కంగ్రాచులేటింగ్. అండ్ ఇలాంటి మంచి స్కూల్స్, ఇలాంటి ఇంకా స్కూల్స్ అన్ని ఓపెన్ చేసి ప్రతి పిల్లలకి అందరికీ మార్షల్ ఆర్ట్ నేర్పించడంతో పాటు సీనియర్ సిటిజన్స్ కూడా వాళ్ళు కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఏజ్ అయిపోయింది కదా అని చెప్పి కొందరు అటాక్ చేయవచ్చు. వాళ్ళు అనుకోవచ్చు మా వయసు అయిపోయింది కదా ఇంకా మనం ఏం చేస్తాం, తప్పదు. వాళ్ళకి ఎంత వయసు అయినా వాళ్ళ బాడీలో ఒక పార్ట్ చాలా గట్టిగా ఉంటుంది, అది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళు ప్రాక్టీస్ చేయవచ్చు. వాళ్ళకి కూడా ఫిట్నెస్ లెవెల్, హెల్త్ పరంగా మార్షల్ ఆర్ట్ ఎక్సర్సైజ్ చాలా హెల్ప్ అవుతుంది. కొన్ని డిజీజ్ని కూడా ఏంటంటే అది రూట్ అవుట్ చేస్తుంది, కొన్ని డిజీజ్ని అది బ్లాక్ చేస్తుంది. సో ఆ విధంగా నేర్చుకోవాలి. అండ్ హౌస్ వైఫ్ అయినా వర్కింగ్ లేడీస్ కూడా ఉన్నారు, బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అటాక్ అలాంటివి జరగచ్చు. అదే వచ్చి వాళ్ళకి ఒక మార్షల్ ఆర్ట్ తెలుసు అని చెప్పి వాళ్ళకి తెలిస్తే అవతల వాళ్ళు భయపడతారు, జంపుతారు. సో ఏదో సరెండర్ అయిపోయి ఇంకా నాకేమీ తెలియదు చెప్పి పర్సు గొలుసు అలా ఇవ్వకుండా వాళ్ళు రెడీగా అలా నిల్చున్నారంటే అమ్మో వీడికి ఏదో తెలుసు అని చెప్పి అవతల పారిపోతారు. సో నా రిక్వెస్ట్ ఒకటే, అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. ముఖ్యంగా పిల్లలు నేర్చుకోవాలి, మహిళలు నేర్చుకోవాలి. ఎందుకంటే మీరు మీ ఛానల్స్లోనే చాలా మీరు న్యూస్లు పెడుతున్నారు, రేప్, మొలస్టేషన్ అది ఇది పెడుతున్నారు. చట్టం చాలా సాఫ్ట్గా ఉంది, న్యాయం అనేది చాలా లేటుగా వస్తుంది. వచ్చేటప్పటికి విక్టిమ్ ఇక్కడ డ్యామేజ్ అయిపోతున్నారు. సో అంచేత అందరూ మార్షల్ ఆర్ట్ నేర్చుకోండి. మీ హెల్త్, అదేవిధంగా డిసిప్లిన్, డివోషన్, డెడికేషన్, దీంట్లో ఒక క్రమశిక్షణ అంటే పెద్దలకి మర్యాద ఇవ్వడం, మహిళల్ని గౌరవించడం, ఇంట్లో ఉన్న మా తల్లిదండ్రులను గౌరవించడం, ఇలాంటి చాలా విషయాలు దీంట్లోనే తెలిసి అంటే నేర్పిస్తారనమాట. సో అందరూ బాగుండాలి, ఫ్యామిలీ బాగుండాలి, అందరూ హెల్త్ బాగుండాలి నా కోరిక. అందుకే నేను అన్ని తిరుగుతుంటాను. నాకు దీనివల్ల నాకు ఒక్క రూపాయి కూడా నాకేమీ లాభం లేదు. షూటింగ్స్ మానేసి నేను వస్తున్నాను. సో ఈ ఒక మెసేజ్ యాజ్ యాక్టర్గా, ఎందుకంటే నేను అనుకోకుండా ఫీల్డ్కి వచ్చాను. నేను కరాటే బ్లాక్ బెల్ట్గా ఉంటూ క్లాసులు తీసేటప్పుడు నన్ను చూసి ఇతను సినిమాకి వస్తాడని చెప్పి హీరోగా నన్ను తమిళ్లో 1978లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఈరోజు 47 ఇయర్స్ అయిపోయింది. రేపు 26కి 48th ఇయర్ ఎంటర్ అవుతుంది. నేను తీసుకొచ్చింది మార్షల్ ఆర్ట్స్, నేను తీసుకొచ్చింది కరాటే. కాబట్టి నేను కరాటేలో ఉన్న బెనిఫిట్స్ అందరికీ షేర్ చేయాలని చెప్పి నేను ఈ విధంగా కాంపిటీషన్స్ ఉండొచ్చు, ఓపెనింగ్స్ ఉండొచ్చు, ఈ విధంగా వస్తున్నాను. అదే